మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటీస్ ఉండడమే ఒక వరం అంటారు మీరు. అలాంటిది ప్రత్యేకించి సీజన్స్ మారేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ ఇప్పుడు కూడా ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. తీసుకోవాల్సిన ఆహారాల గురించి మాట్లాడదామండి, ఏం చెప్తారు? జనరల్గా మధుమేహము, డయాబెటీస్, చక్కెర వ్యాధి గత 10 సంవత్సరాలు మీకు తెలిసిందే, మనం మాట్లాడుతున్నాం. మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ చూశారు. మన దగ్గర రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ని కూడా వెనక్కి పంపించి బోల్డ్ అంతమంది పేషెంట్లు మన ప్రోగ్రామ్స్ ద్వారా లబ్ధి పొందారు. అనేక మందికి వాళ్ళు చెప్పడం, వాళ్ళు షుగర్ని తగ్గించుకోవడం, షుగర్ ఫ్రీ ఇండియాని మనం తయారు చేసుకోవడానికి ఎంతో కొంత మన కృషి మనం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. అయితే డయాబెటీస్ నియంత్రణ మనకు తెలిసింది అంటే మన దగ్గరకు వచ్చిన నెంబర్ని బట్టి HbA1c నిర్ధారణ పరీక్ష, 3 నెలల షుగర్ పరీక్ష, నిర్ధారణ పరీక్ష, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్, ఫాస్టింగ్ 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ 160 లోపల ఉండాలి, తినిన తర్వాత రోజంతట్లో 160 లోపల ఉండాలి షుగర్. ఇది మన ప్రోగ్రామ్. అయితే లిపిడ్ ప్రొఫైల్ కూడా, కొలెస్ట్రాల్స్ కంట్రోల్ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ ఉండాలి. అదేవిధంగా విటమిన్ డి, B12 కూడా మనం మొట్టమొదటి చెప్తున్నాం. విటమిన్ డిని కూడా మనం చూస్తాం. విటమిన్ B12, B కాంప్లెక్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. మెట్ఫార్మిన్ వల్ల B12 అబ్జార్ప్షన్ కానీ B12 ప్రాపర్గా శరీరంలోకి వెళ్ళదు. కాబట్టి మనం మెట్ఫార్మిన్ ఉన్న టాబ్లెట్స్ ఉన్నప్పుడు పేషెంట్లకి B12 కూడా యాడ్ చేస్తాం. B కాంప్లెక్స్, విటమిన్ డి తప్పకుండా ఉండేట్టుగా చూస్తాం. ఇదంతా ఒక ఎత్తు. అయితే డయాబెటీస్ని రివర్స్ చేయడానికి అదే మన ప్రధానమైనటువంటి ట్రీట్మెంట్. భారతదేశంలో మనమే మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం కానివ్వండి, దీన్ని మన పేషెంట్ చాలా మంది ఫాలో అయ్యారు. మిలియన్స్ లో ఫాలో అయ్యారు, చాలా మంది బయటపడ్డారు. ఇప్పుడు మన మణికోటలో దీనికి ప్రత్యేకంగా అది ఏ విధంగా చేయాలని మనం డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అనేక మందికి షుగర్ నుంచి విముక్తి వచ్చింది. దాన్ని ఎలా చేయాలి? వెరీ సింపుల్. మన ప్రోగ్రామ్స్ పాతే కూడా చూడొచ్చు. మన ఛానల్ చాలా ఉన్నాయి. డైట్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మందులు మానేయకూడదు. మీ HbA1c లెవెల్స్ 6 వచ్చిన తర్వాత కూడా మీ మీద మేము కన్నేసి రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తాం. HbA1c ఎప్పుడు 6 లోపల ఉండేట్టుగా ప్రయత్నం చేయాలి. మనం 14 నుండి 10 నుండి 9 నుండి 12 ఉండివ్వండి, ఎంత ఉండండి HbA1c, దాన్ని వీ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు 6కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి. ఈ అసలు ముందు ప్రశ్న డాక్టర్ గారు, నేను 14 ఉన్నాను, ముందు దాన్ని ఎలాగైనా దింపాలి. మనం ప్రధానమైనటువంటి అంశం మనం చెప్పేది డైట్. ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించాలి. మరి ఏం తినాలి? గాడిద గుడ్డు తినాలి. అన్నం కాకపోతే ఏం తింటారు డాక్టర్ గారు? గాడిద గుడ్డు తినాలంటారు. దానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంది. ఏమేమి తినాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అనేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటన్నిటిని తినచ్చు. కార్బోహైడ్రేట్ కంటెంట్ మోతాదుని తగ్గించమంటున్నాం. కొన్ని జిల్లాల్లో అన్నం లేకపోతే నిద్రపోరు, అన్నం తింటేనే వాళ్ళకి మానసిక ప్రశాంతత. అది కూడా చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. అది కూడా ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అన్నం మానేసి షుగర్ పెంచుకోవాలంటే వాళ్ళు ఉన్నారు. స్ట్రెస్ కూడా, బెంగ, ఆ స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. కొంతమంది దగ్గర రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, అన్ని జాగ్రత్త పడతారు, అయినా కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. రీజన్ వాళ్ళ స్ట్రెస్. సో మేము స్ట్రెస్ని కూడా ట్రీట్ చేస్తాం. ఆ టైంలో స్ట్రెస్ని ట్రీట్ చేసి ఒక సుఖవంతమైన జీవితం నిద్ర ఇవ్వగానే వాళ్ళకి నెక్స్ట్ మన షుగర్స్ తగ్గిపోతాయి. సో నేనేమంటానంటే మనం వీ హ్యావ్ టు ప్లాన్ కేర్ఫుల్లీ. వాళ్ళ డైట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళకి ఏ విధమైన డైట్ సూటబుల్ అవుతుంది, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు చేసే ఉద్యోగ రీత్యా వాళ్ళ స్ట్రెస్ ఏంటి, విటమిన్ డి, B12 లెవెల్స్ అప్రోప్రియేట్గా ఉన్నాయా, అవి లేకపోతే ఎంత పెంచాలి, రెగ్యులర్గా వీళ్ళు వ్యాయామం చేస్తున్నారా, పోనీ 90 ముసలిదాన్ని తీసుకొచ్చి వాకింగ్ చేయమ్మా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, కుదరదు. ఆవిడలో ఏ విధంగా వైద్యం చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి హై ప్రోటీన్ కంటెంట్, లో కార్బోహైడ్రేట్స్, లో ఫ్యాట్స్ అండ్ హై ఫైబర్, వీటన్నిటి ప్రణాళికతోటి పేషెంట్స్కి డైట్ ప్రోగ్రామ్ అంతా చెప్పి షుగర్ని కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి ఎండాకాలంలో. తర్వాత ఇంకా ఎండలు పెరగలేదు, రేపు ఎండలు పెరుగుతాయి. ఎండలు పెరగక ముందే మనం ఒకటి అలవాటు చేసుకోవాలి, నెమ్మదిగా కొంచెం ఎండని తెలుసుకోవటం. ఈరోజు మనకి 36 డిగ్రీలు వస్తుంది, రేపు 40 వస్తుంది. వచ్చే రోజుల్లో మేలో 45-46 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో విల్ గో అరౌండ్ 50 వరకు వెళ్ళేటువంటి అవకాశం. రాంగుండ ప్రదేశాల్లో 50 దాకా మనకు ఉంది ఆ ట్రాక్ రికార్డు. కాబట్టి మనం ఏం చేయాలి? పొద్దున్నే మన పని, ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగానికి త్వరగా వెళ్ళటం. డయాబెటిక్ పేషెంట్లు ముఖ్యంగా కాలాన్ని పాటించి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళటం,
హైపోగ్లైసిమియా బారిన పడకుండా, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్త పడటం. అంటే మీకు ఎలాగా హైపోగ్లైసిమియా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒకసారి మీరు ఎండలో వెళ్ళారు, విపరీతంగా చెమటలు వచ్చేసినాయి, చెమటలు పోయి శరీరంలో ఇక చెమట బిందువు కానప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక శరీరంలో కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. సో క్రమేపీ నీళ్లు తాగుంటాం. చాలా మంది ఏంటంటే సార్, అంటే ఫుల్లీ ఎయిర్ కండిషన్ లో ఉంటారు కాబట్టి దాహం అనిపించదు. వర్క్ ప్లేసెస్ లో మెయిన్ కంప్లైంట్ ఇది. వాటర్ తాగాలి, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి, సోడియం పొటాషియం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సోడియం 125 నుంచి 135, కొంతమంది 135 145 నార్మల్ రేంజ్, కొంతమంది 125 పేషెంట్లు కూడా చూస్తుంటాం. సో సోడియం 135 145 మెయింటైన్ చేయటం, పొటాషియం ప్రాపర్గా మెయింటైన్ చేయటం, క్లోరైడ్స్ బాగా ప్రాపర్గా మెయింటైన్ చేయటం, 4.5 to 5.5 లోపల పొటాషియం చూసుకోవటం, ఇట్లాగా అనేక ల్యాబొరేటరీ తేడా వస్తుంటాయి. క్లోరైడ్స్ ఒక 100-110 లోపల ఉండటం, ఇలాగ అనేక అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటాం. ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లైట్గా కొంత కొబ్బరి నీళ్ళు, ఇలాంటివి మనం లీటర్ తాగట్లేదు. ఒక గ్లాసు, కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అంటారు, ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఈ విధంగా తేలికగా పాటిగా అరిగేటువంటి ఆహారాలు, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, మజ్జిగ, ఇలాంటివి రెగ్యులర్గా మన డైట్లో పెట్టుకోవడం ద్వారా, అంటే హార్డ్ ఫుడ్, వేయించేటువంటి ఆహారం, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయదు కాబట్టి, ఇబ్బంది పడుతుంది కాబట్టి మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోషన్స్, డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్స్ అన్నాను, అందుకే డీహైడ్రేషన్ కారణమయ్యి మళ్ళీ మీరు హాస్పిటలైజ్ అయ్యేటువంటి ఇబ్బంది లేకుండా టైంకి వెళ్ళిపోవడం, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, పొద్దున్నే తొందరగా వెళ్ళిపోవడం ఆఫీస్కి, మళ్ళీ కొంచెం ఎండ తగ్గిన తర్వాత 5-6 గంటల తర్వాత రావటం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతసేపు ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళటం కూడా మంచిది కాదు. కొంచెం దాన్ని తగ్గించుకొని ముందు మనం ఒక 26 డిగ్రీలు 24 డిగ్రీలు ఉంటే అక్కడి నుంచి కొంచెం హాల్లోకి వెళ్ళి, హాల్లో నుంచి ఒకసారిగా బయట వెళ్తే ఆ ఎండను మనం తట్టుకోగలుగుతాం. లేకపోతే అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఈజీగా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను, అటువంటి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, ఇలాగ హైపోగ్లైసిమియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సివియర్ స్వెట్టింగ్ వల్ల. వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అద్భుతంగా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ బయటపడేటువంటి అవకాశం. ఫైనల్లీ అంటే డిన్నర్ సార్, డిన్నర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ చేసి వస్తారు, మార్నింగ్ అంతా ఎండ, ఈవినింగ్ కాస్త చల్లబడుతుంది. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి? అంటే జనరల్గా అసలు మనం మార్నింగ్ నుంచి మాట్లాడకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ చక్కగా, నేనేమంటానంటే రాత్రిపూట బాదం పప్పు, వాల్నట్స్ నానబెట్టుకోమంటాము. ఈ బాదం పప్పు, వాల్నట్స్ రాత్రిపూట నానబెట్టుకొని నీళ్ళల్లో వేసేసి పొద్దున్నే లేచిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి అటు ఇటు వాకింగ్ చేసి పొట్టని ఫ్రీ చేసుకొని వెంటనే రాగి అంబలి కానివ్వండి, మొలకెత్తిన గింజలు కానివ్వండి, ఇలాంటివన్నీ పొద్దున బ్రేక్ఫాస్ట్లో తినచ్చు. ఈ రోజుల్లో ఫ్యాషన్గా మన కొర్రల దోశలు, తర్వాత ఇడ్లీ అని తింటుంటారు. కోడిగుడ్లు ముఖ్యంగా తినచ్చు, ప్రోటీన్ కంటెంట్ తీసుకోమని చెప్పాం కాబట్టి కోడిగుడ్డు తినచ్చు. కాకపోతే మీ ట్రైగ్లిజరైడ్స్, లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్స్ కనుక ఎక్కువ ఉంటే లోపల ఎల్లోని తగ్గించుకోవాలి, లేకపోతే ఫుల్ గుడ్డు తినేయచ్చు. సో ట్రైగ్లిజరైడ్ అండ్ సమస్యలు ఉంటే మాత్రం, డిస్లిపిడియం లాంటి సమస్యలు ఉంటే మాత్రం తక్కువ ఎల్లో కంటెంట్ తీసుకొని తినచ్చు. తర్వాత ఈరోజు ఎండాకాలం రాగి అంబర్ అని ఫేమస్గా ఉంటుంది, తెలంగాణలో ముఖ్యమైనటువంటి ఆహారం, చాలా మంది తాగుతుంటారు. సో ఇలాంటివి గట్కాలు, తర్వాత రాగి అంబలి, చాలా చలవ, ఇలాంటిది 10-11 గంటలు తీసుకోవటం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో ఒక కీర, ఒక క్యారెట్, ఒక ఎర్ర ఉల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయలు, ఒక ఎర్ర టమాటో, సలాడ్ లాగా. సలాడ్స్ ఎంత లిక్విడ్ రూపంలో మనం తాగితే మంచిది. సో ఇలాంటి సలాడ్స్ తయారు చేసుకొని ఈ సలాడ్ని మిక్సీలో తిప్పుకొని తినచ్చు. లేదు నాకు పళ్ళు బాగానే ఉన్నాయంటే నవ్వులుకొని తినచ్చు. తర్వాత మనం చెప్తాం ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ పెంచమని, మీరు మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇలాంటి కూరలా చేసుకొని రాగి సంగటితో తినొచ్చు, లేదు మన బ్రౌన్ రైస్తో తినొచ్చు. క్వినోవా రైస్ అని ఉంటాయి, క్వినోవా అని, వాటిని తినొచ్చు. రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే ఆ రైస్ కంటే తగ్గించుకునే అనుకునే వాళ్ళకి, నేను ఒక ముద్ద రైస్ తినాలనుకునే వాళ్ళు చివరికి ఒక మజ్జిగతో ఒక ముద్ద తినచ్చు, పెరుగుతో ఒక ముద్ద తినచ్చు. సో ఈ విధంగా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు, ఈజీగా అరిగేటువంటి ఆకుకూరలు. ఇంక కొంతమందికి చాలా ఇష్టం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ అనగానే మేము మెంతులాకు, మెంతుల పౌడరు తాగండి, ఇబ్బంది ఏం లేదు. మెంతులతో అది మెంతుల ఆకుతోటి కూడా కూరలు చేసుకుంటారు, మెంతుల ఆకుతో కూరలు చేసుకోవచ్చు. అలాగే ఆకుకూరలతో కూడినటువంటి ఆహారం. ఇందా నేను చెప్పినట్టుగా సలాడ్స్. మళ్ళీ 4-5 గంటలకి గింజలు, వాటర్ మెలాన్ సీడ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, అవిసె గింజలు కానివ్వండి, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి ఏమైనా సరే ఒక కాంబినేషన్లో అవి తినచ్చు ఈవినింగ్ 4-5 o'clockకి. తర్వాత ఈవినింగ్
తిన్నాం. నేను చెప్తున్నాను వీటన్నిటిలో కూడా కంప్లీట్గా నీళ్ళని బాగా వాడుకుంటాలి, హైడ్రేషన్ చేసుకుంటుండాలి. ఈవినింగ్ డిన్నర్లో ఈజీగా రొటీన్ వాళ్ళు తినేటట్టుగా ఈ ఆకుకూరలు లేకపోతే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదో ఒక కర్రీ తోటి ఓకే 2 మల్టీగ్రెయిన్ రొట్టెలు కానివ్వండి, నార్మల్ రొట్టెలు కానివ్వండి, చపాతీ పౌడర్ కూడా వీటి కాబట్టి వీటిలో కూడా యాసిడ్స్గా షుగర్ ఉన్నట్టుగా క్లినికల్ రీసెర్చ్ వచ్చింది కాబట్టి క్లినికల్ ట్రయల్స్ కొనుక్కుంటే అన్నం తింటే ఎంత ఉందో రొట్టెలు తింటే చపాతీలు తింటే అంతే ఉంది. కాబట్టి మల్టీగ్రెయిన్ పౌడర్స్ వాడుకోవడం కానీ జొన్నలు, రాగులు, సజ్జలు కలిపి కొట్టుకునేటువంటి పౌడర్స్ కానివ్వండి, ఇలాంటివి కలిపి కూడా మనం రొట్టెలు చేసుకుని తినొచ్చు. లేదు కొంతమంది ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ తినొచ్చు. అరటి, మామిడి, సపోటా, సీతాఫల్ HbA1c ఎక్కువ ఉంటే తినకూడదు. అరటి, మామిడి, సపోటా, సీతాఫల్ HbA1c ఎక్కువ ఉంటే అవి గనక తినకుండా ఉంటుంది. దుంపలు, చామదుంపలు తినకూడదు. కొంతమంది ఇక బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, మల్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, తర్వాత జామకాయ, పపాయ, అల్లనేరేడు పండ్లు అద్భుతమైన ఫ్రూట్, ఎండాకాలంలో బాగా దొరుకుతుంది కూడా. సో అల్లనేరేడు పండ్లు, ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్, ఇలా అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం వెతుక్కోవడం అవకాడో, అనేక రకమైనటువంటి అవకాడోలో బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది. ఇలాగ అనేక రకమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి. ఇన్ని కలగలిపిన ఫ్రూట్స్ మనం తినడానికి అవకాశం. ఇంత వైడ్ వెరైటీ ఆప్షన్స్. మనం పొరపాటు రైస్ తగ్గించినా ఇన్ని వైడ్ వెరైటీ ఉన్నాయి. తినాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొంత రైస్ తినొచ్చు. ఎక్కువ చలవ పదార్థాలు, ఎండాకాలం కాబట్టి ఎక్కువ చలవ పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇంకా సబ్జా గింజల పౌడర్, సబ్జా గింజల తర్వాత ఇలాగే బ్లాక్ కలర్లో ఇంకొన్ని చియా సీడ్స్ అని కూడా ఉంటాయి, వాటిని తింటాం. ఇలాగ అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని మేము ముఖ్యంగా డైట్ చెప్పాలన్నా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చూడాలన్నా కూడా ఏం చేస్తామంటే HbA1c లెవెల్స్ని, లిపిడ్ ప్రొఫైల్, విటమిన్ D, B12ని కొలమానంగా తీసుకుని వాటితోటి జాగ్రత్తగా వైద్యం చేస్తే ఈరోజు మాకు ఉన్నటువంటి రిజల్ట్స్కి అదే కారణం. ఇటువంటి వైద్యం చేయడానికి అవకాశం ఉంది. సో అప్పుడు డయాబెటీస్ అంటే ఒకవేళ మరీ ఇబ్బంది పడుతున్నా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఒక అవకాశం ఉంది మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే.